హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అరుణ. ఈరోజు నేను సివిక్స్లో నుండి ఇంటర్ సెకండ్ ఇయర్లో భాగంగా చిన్న టాపిక్స్ 2-3 టాపిక్స్ చెప్దామని నేను వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. కానీ పిల్లలు రాయకుండా వదిలేసి వచ్చేస్తున్నారు. అది చాలా ఇంపార్టెంట్ ఇవి. ఎవ్రీ ఎగ్జామ్లో అంటే యాన్యువల్ ఎగ్జామ్స్ అయితే డెఫినెట్గా అంటే క్వశ్చన్స్ లేనిదే పేపరే ఉండదు. చాలా ఈజీగా అర్థమయ్యేటట్లు చెప్దామని చెప్పేసి నేను చేస్తున్నాను. మొన్న వాట్ ఈస్ గవర్నమెంట్, తర్వాత ది హౌ మెనీ ఆర్గాన్స్ ఇన్ గవర్నమెంట్, గవర్నమెంట్లో ఏం ఆర్గాన్స్ ఉన్నాయో వాటి గురించి చెప్పాను. అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. ఏం చెప్పాను గుర్తుందా? హౌ మెనీ ఆర్గాన్స్ అంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, అలాగే జ్యుడిషియరీ చెప్పాను కదా. 3 ఆర్గాన్స్ అని చెప్పాను. అది కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే చెప్పుకుందాం. అండర్ ఆర్టికల్ 141 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ద సుప్రీం కోర్ట్. మనకి 141వ ఆర్టికల్ ప్రకారంగా 141 ప్రకరణ ద్వారా మనకి సుప్రీం కోర్టులో ఉండే ఈ కోర్ట్ ఆఫ్ రికార్డ్ని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఈ ఆర్టికల్ ద్వారా పొందుపరచడం జరిగింది. అంటే ఇక్కడ మనకి కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏంటంటే ఏం పొందుపరుస్తారంటే, మనకి చూడండి రాజ్యాంగం మనకి ఎప్పుడు వచ్చింది? 1950 జనవరి 26 వచ్చింది. 28 అంటే రాజ్యాంగం వచ్చిన 2 డేస్కి మనకి సుప్రీం కోర్ట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది న్యూఢిల్లీలో ఎస్టాబ్లిష్ చేశారు. అది మీకు అందరికీ తెలిసిన విషయమే. సో అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, రాజ్యాంగం రాకముందు మనకి ఎన్నో యుద్ధాలు, సందులు, ఒప్పందాలు, ఘర్షణలు, వివాదాలు ఇలా చాలా జరిగినాయి. అయితే ఇవన్నిటిని కూడా ఎటువంటి తీర్పులు ఇచ్చారు? గతంలో వాళ్ళు ఏ తీర్పులు ఇచ్చారు? మనకి రేపు పొద్దున ఫర్దర్గా ఏమైనా జరిగినా కూడా, మనం వివాదాలు ఏమైనా జరిగినప్పుడు కూడా వాటిల్ని మార్గదర్శకంగా, దిక్సూచిగా చూస్తూ ఇక్కడ తీర్పులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు కూడా మనకి ఏ రకంగా మనకి తీర్పులు చెప్తున్నారు, ఇప్పుడున్న జడ్జెస్ ఏ రకంగా తీర్పులు చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు మనకి సుప్రీంకోర్టు జడ్జి గారు ఎవరు? మనకి సంజీవ్ ఖన్నా గారు ఉన్నారు సంథింగ్. అయితే ఆయన మనకి హైకోర్టు జడ్జిగా చేసి తర్వాత మనకి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ఎప్పుడు వచ్చారంటే మనకి 2019లో వచ్చారు. 2019లో వచ్చి చాలా ప్రజలందరికీ కూడా మంచి ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో మంచి సేవలు అందించారు. మంచి తీర్పులు కూడా ఇవ్వడం, తీర్పులకి చాలా సలహాదారుడిగా కూడా ఉన్నారు ఆయన. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఆయన్ని 2024 నవంబర్ 11న ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద నియమితులయ్యారు. అంటే ఒక 7 మంత్స్ నియమితులయ్యారు. అంటే మే 18 వరకు కూడా నియమితులయ్యారు ఆయన. ఈ సంజీవ్ ఖన్నా గారు చాలా బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి ఆయన్ని నియమించుకోవడం జరిగింది. అయితే ఈయన ప్రజెంట్ ఏమైతే వివాదాలు ఏమున్నాయి వాటికి ఆయనకున్న ఎక్స్పీరియన్స్, ఆయనకున్న నాలెడ్జ్ని బట్టి తీర్పు చెప్పగలరు. అవి కాకుండా ఏమన్నా పెద్ద పెద్ద వివాదాలు కానీ, పెద్ద పెద్ద ఘర్షణలు కానీ, సందులు కానీ, యుద్ధాలు కానీ ఇలాంటివి ఎప్పుడు జరిగిన వాటిలన్నీ కూడా అప్పట్లో జరిగినవి కూడా ఒక రాతపూర్వకంగా మనకి ఇక్కడ రాసుకోవడం జరిగింది. అంటే మనకి కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనేది ఈ ఫైల్లో మనకి అందరికీ అర్థమయ్యేటట్లు సవివరంగా ప్రతి వారికి అంటే ఆల్ లాంగ్వేజెస్కి అర్థమయ్యేటట్లు దీన్ని రాతపూర్వకంగా రాసి దాన్ని భద్రపరచడం జరుగుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే, మనకి సుప్రీంకోర్టుకి అడ్వైజరీ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. అంటే సలహాపూర్వక విధులు కూడా సుప్రీంకోర్టుకి ఉన్నాయి. ఇవి అండర్ ఆర్టికల్ 143 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ద సుప్రీం కోర్ట్ యాజ్ సమ్ అడ్వైజరీ ఫంక్షన్స్. అంటే మనకి ఈ సుప్రీంకోర్టులో మనకి సలహాపూర్వక విధులు అనేవి ఎక్కడ పొందుపరచడం జరిగింది? 143వ రాజ్యాంగ ప్రకరణ ద్వారా పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇక్కడ రాష్ట్రపతి ఏవైనా ఆయనకి కావలసిన సలహా ఏవైనా కావాలంటే కనుక అక్కడ సుప్రీంకోర్టు జడ్జెస్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా చట్ట సంబంధ విషయాలు కానీ, ప్రజా ప్రాముఖ్యత విషయాల్లో కానీ ఏవైనా సలహా కావాల్సి వస్తే కనుక అక్కడ సుప్రీంకోర్టు జడ్జెస్ దగ్గరికి వెళ్ళి ఆయన సలహాను కోరడం జరుగుతుంది రాష్ట్రపతి.
అదేవిధంగా అడిగారు కదా అని చెప్పేసి వెంటనే ఇవ్వాల్సిన అవసరము లేదు ఎవరికి, సుప్రీంకోర్టు జడ్జెస్కి. ఒకవేళ ఇచ్చినా కూడా యథావిధిగా అది వెంటనే మనం యథావిధిగా పాటించాలి అనే రూల్ కూడా రాష్ట్రపతికి లేదు. మరి అలాంటప్పుడు ఈ అడ్వైజరీ ఫంక్షన్స్కి ఎందుకండి? ఇప్పుడు సలహా మేరకు అండర్ ఆర్టికల్ ప్రకారం 143 ప్రకారం రాజ్యాంగంలో పొందుపరిచారు. సుప్రీంకోర్టు జడ్జెస్‌ని ఇక్కడ రాష్ట్రపతి సలహా కోరొచ్చు అన్నప్పుడు, మరి ఆ కోరిన తర్వాత అది యథావిధిగా ఆయన నెరవేర్చినప్పుడు ఇంక ఎందుకండి ఇదంతా అని క్వెషన్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే, ఇలాగ ఆయన సలహా ఇచ్చినచో ఈయనేంటంటే యథావిధిగా సేమ్ అదే విధంగా పాటించకపోయినా కానీ పాటించొచ్చు, పాటించకపోవచ్చు. ఇంకో రకంగా ఏంటంటే దాన్ని ఉద్దేశించుకొని, దాన్ని మార్గదర్శకంగా తీసుకొని దాంట్లో ఉన్న మెళకువలు అది ఏమైతే చెప్పారో దాన్ని అనుసరించి దాని ప్రకారంగా ఇక్కడ అవతల శిక్ష పడకుండా చట్టవిరుద్ధంగా కాకుండా చట్టపరంగా రాజ్యాంగాన్ని అనుసరించి రాజ్యాంగానికి విరుద్ధంగా కాకుండా దాన్ని అనుసరిస్తూ ఆ సుప్రీంకోర్టు సలహాను అనుసరిస్తూ ఆ వేలో వెళ్తూ ఇంకాస్త అటు ఇటు ఏమైనా అంటే అక్కడ ఆ క్లయింట్‌కి ఏమైతే మనం ఎలాగైతే అక్కడ మనం ఇది చెయ్యాలో ఆ ప్రకారంగా ఇక్కడ తీర్పు చెప్పడం అనేది జరుగుతుంది. ఆ రకంగానే రాష్ట్రపతి ఫాలో అవుతూ ఉంటారన్నమాట. ఈ రకంగా సలహా ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ ఈ రకంగా ప్రతీదీ కూడా అంటే ఫర్దర్‌గా ఇప్పుడు ఈ జడ్జెస్ ఉన్నారు. ఈ కన్నా గారు ఉన్నారు. నెక్స్ట్ రేపొద్దున్న మే 18న ఆయన వెళ్ళిపోతారు. ఇంకొకరు నియమితం అవుతారు. అంటే ఆయన నియమితమైనప్పుడు మరి ఇవన్నీ కూడా ఇప్పుడున్న వాళ్ళు, తర్వాత రేపొద్దున వచ్చినోళ్ళు, తర్వాత ఫర్దర్‌గా వచ్చినోళ్ళు వీళ్ళందరూ కూడా తీర్పులు చెప్పినయి ఏ రకంగా చెప్పారు? మరి సుప్రీం కోర్ట్ అంటే మనది ఏంటంటే భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానము. ఈ న్యాయస్థానం ప్రకారంగా ఇక్కడ ఏ రకంగా అయితే కోర్టులో తీర్పులు చెప్పారో ఆ రకంగానే క్రింది కోర్టులు అంటే జిల్లా కోర్టులు, హైకోర్టులు ఇవన్నీ కూడా ఈ రకంగా ఈ వేలో వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా న్యాయ సిబ్బంది అంతా కూడా దీన్ని అనుసరించి చేయాల్సిందే. ప్రతి జడ్జెస్ కూడా దీన్ని అనుసరించి నడవాల్సిందే. ఒకవేళ ధిక్కరించినచో వాళ్ళు కూడా శిక్షార్హులు అవుతారు. కాబట్టి ఇక్కడ ఫర్దర్‌గా ఏమైనా కానీ, ఏవన్నా వివాదాలు జరిగినా, ఘర్షణలు జరిగినా అదే రకంగా తీర్పు ఇవ్వాలి కాబట్టి ఇక్కడ కోర్ట్ ఆఫ్ రికార్డ్‌ని రాసి భద్రపరచడం జరుగుతుంది. అంటే గతంలో ఏం జరిగినాయో దానికి ఎటువంటి తీర్పులు చెప్పారో ఆ రకంగానే ఇప్పుడు తీర్పులు ఇక్కడ మనం చెప్పబోతున్నాం. ఎందుకని? అక్కడ భద్రపరిచాం కాబట్టి. అలాగే ఇప్పుడు ఈ కరుణా గారు ప్రెజెంట్ ఏం చెప్తున్నారో ఇవన్నీ కూడా రికార్డ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఫర్దర్‌గా మళ్ళీ ఇంకొక జడ్జెస్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ అంటే ఇలా ప్రతి ఒక్కరు కూడా దాన్ని అనుసరించి ఆ కోర్ట్ ఆఫ్ రికార్డ్‌ని అనుసరించి అలా ముందుకు వెళ్తూ ఉంటున్నారు. ఇది చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఇలా చేస్తున్నారు. అయితే నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. అండర్ ఆర్టికల్ 143 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ సమ్ అడ్వైజరీ ఫంక్షన్స్. ఇది ఏంటి? సలహాపూర్వక విధులు. సుప్రీం కోర్టుకున్న సలహాపూర్వక విధులు. అదేంటి? రాష్ట్రపతి సలహా కోరొచ్చు సుప్రీంకోర్టు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే అండర్ ఆర్టికల్ 141 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సుప్రీం కోర్ట్. అంటే మనకి ఈ రాజ్యాంగంలో 141 ప్రకరణ ద్వారా ఈ కోర్ట్ ఆఫ్ రికార్డ్‌ని సుప్రీంకోర్టులో పొందుపరిచారు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకి ప్రతి ఒక్కరికి కూడా ఉన్నాయి. బేసిక్‌గా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి పౌరులందరూ కూడా సమాజంలో స్వేచ్ఛాజీవులుగా అంటే విహరించే పక్షుల్లాగా ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛాజీవుల్లాగా ఉండాలని చెప్పేసి మనకి కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసింది ఈ రైట్స్‌ని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ మనకి రైట్స్‌లో 32 అంటే మనకి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఉంది. అంటే రాజ్యాంగ పరిహారపు హక్కు. ఈ హక్కులన్నిటిలోనూ కూడా ఈ హక్కు చాలా ఇంపార్టెంట్ హక్కు. ఈ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేది చాలా ఇంపార్టెంట్ రైట్. ఈ రైట్‌ని ఏం చేశారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే ఇది రాజ్యాంగానికి ఆహ్, రం రాజ్యాంగ రాజ్యాంగానికి హృదయం లాంటిది. ఈ ఈ రాజ్యాంగ పరిహారపు హక్కు రాజ్యాంగానికి హృదయం లాంటిది అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అభివర్ణించారు. కాబట్టి ఈ 32 ఆర్టికల్ ప్రకారంగా ఇక్కడ ప్రజల సమస్యలకి అదే ప్రజల హక్కులకి ఏమన్నా భంగం కలిగించిన యెడల, లేపోతే ఆళ్ళ హక్కులు అమల్లో లేని యెడల సుప్రీంకోర్టుని నేరుగా ఆశ్రయించొచ్చు. ఈ 32 ఆర్టికల్ ప్రకారం ద్వారా ఇక్కడ మనకి కాన్స్టిట్యూషన్‌లో పొందుపరచడం జరిగింది. అయితే ఇక్కడ కొన్ని రిట్స్‌ని కూడా జారీ చేయడం జరిగింది. అక్కడ ఈ రిట్స్ ద్వారా కూడా మనం న్యాయం పొందవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు కొన్ని రిట్స్‌ని జారీ చేసింది. అవే హేబియస్ కార్పస్ ఈ 32 ఆర్టికల్స్ ప్రకారంగా ఈ రిట్స్‌ని జారీ చేయడం జరిగింది. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. హేబియస్ కార్పస్, మాండమస్ తర్వాత ప్రొహిబిషన్, సెర్షియోరరీ, కో వారెంటో.
వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ హేబియస్ కార్పస్. హేబియస్ కార్పస్ అంటే ఆహ్, ప్రాణంతో ఉన్న అది శరీరంతో ఉన్న బాడీని మా ముందు ఉంచండి అని చెప్పేసి అక్కడ కోర్టు ఆదేశిస్తుంది. అంటే కోర్ట్ ఆఫ్ రిట్స్ అంటేనే ఒక రాతపూర్వక ఆదేశం. కాబట్టి ఇక్కడ కోర్టు ఆదేశిస్తుంది. అంటే ఎవరైనా నేరం చేయకపోయినా కూడా అన్యాయంగా ఆహ్, నేరం చేశాడని చెప్పేసి ఆరోపణ మోపిన యెడల ఆ అధికారులను దానికి సంబంధించిన అధికారుల్ని ఆ వ్యక్తిని మా ముందు భద్రపరచండి. మా ముందు ఉంచండి అని చెప్పేసి కోర్టు ఆదేశిస్తుంది. నెక్స్ట్ సెకండ్ మాండమస్ అంటే మేము ఆజ్ఞాపిస్తున్నాము. అంటే ప్రభుత్వాధికారుల్ని మేము ఆజ్ఞాపిస్తున్నాము. మీరు ఎటువంటి ఆహ్, అతిక్రమించకుండా అంటే అక్కడ ఏది కూడా మీ పరిధిని మించి దాటి ఎళ్ళకుండా అతిక్రమించకుండా చాలా జాగ్రత్తగా అంటే న్యాయానికి విరుద్ధంగా కాకుండా అలాగే ఏంటంటే నేరం చేయని వాడికి నేరం పడేటట్లు చేయకుండా చాలా సమయస్ఫూర్తితో ఆలోచించి నేరస్తుడిని నేరం చేయలేని వాడిని అది చూసుకొని జాగ్రత్తగా ఉండాలి అని మేము ఆజ్ఞాపిస్తున్నామని చెప్పేసి ఒక హెచ్చరిక లాంటిది ఇవ్వడం జరుగుతుంది సుప్రీంకోర్టు. నెక్స్ట్ ప్రొహిబిషన్. ప్రొహిబిషన్ అంటే నిషేధించుట. నిషేధించుట అంటే ఇక్కడ హైకోర్టుకి అంటే క్రింది కోర్టులకి, హైకోర్టులకి అది కూడా అక్కడ రిట్‌ని జారీ చేయడం జరుగుతుంది. ఏంటంటే మేము నిషేధిస్తున్నాము. ఏంటంటే ఏదైనా కూడా మీరు అతిక్రమించిన యెడల, మీరు చేయవలసిన దానికంటే కూడా ఏదన్నా అతిక్రమించిన యెడల మిమ్మల్ని నిషేధించడం జరుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేయాల్సిందిగా అని చెప్పేసి ఓన్లీ ప్రభుత్వాధికారులకు మాత్రమే ఇక్కడ ప్రైవేట్ వాళ్ళకి వర్తించదండి. నేను చెప్పేవన్నీ కూడా ఓన్లీ గవర్నమెంట్ అధికారులకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ సెర్షియారరీ. ఒకవేళ అలాగ అతిక్రమించిన యెడల సెర్షియారరీ అంటే ఆదేశిస్తున్నాము లేదంటే ఆదేశించుట లేదంటే తెలియపరచుట. ఇక్కడ వీళ్ళు అతిక్రమించిన యెడల వాళ్ళ పరిధిలో ఏమైతే ఉందో దాన్ని అతిక్రమించి ఏమన్నా చేసిన యెడల ఇక్కడ తెలిసినా కూడా చెప్పకుండా ఉన్న యెడల అది కూడా ఇక్కడ సుప్రీంకోర్టుకి తెలియపరచనొచ్చు శిక్షార్హులవుతారు అని చెప్పేసి సెర్షియారరీ అనే రిట్ ఇక్కడ మనకి సుప్రీంకోర్టు అనేది కింద కోర్టులు కూడా ఇక్కడ జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్‌ది కో వారెంటో. కో వారెంటో అంటే అది ఏ అధికారంతో చూడండి చాలామందిని న్యాయంగా ఉండే వాళ్ళని కూడా అన్యాయంగా శిక్ష ఏసేయడము. అంటే చూసుకోకుండా వాళ్ళ తొందరపాటుతనంతో వాళ్ళకి అటువంటి అర్హత లేకపోయినా కూడా అర్హత ఉందన్న నాకు రైట్స్ ఉన్నాయి అనే ఇదితో వాళ్ళని చేయడం ఇలా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే నీకు ఏ అధికారం ఉందని చెప్పేసి నువ్వు వాళ్ళని తీసుకున్నావు, వాళ్ళని ఆధీనంలోకి తీసుకున్నావు. నీకు ఎటువంటి రైట్స్ ఉన్నాయి? నీకు ఆ రైట్స్ ఎవరిచ్చారు? నీకు ఆ అర్హత ఎక్కడిది? నీకు ఏ అధికారంతో నువ్వు వాళ్ళని అరెస్ట్ చేసావు? ఏ అధికారంతో నువ్వు అరెస్ట్ చేసావు వాళ్ళని? నీకు చూపించు, ప్రూఫ్ చూపించు. నీకు ఏ రైట్స్ ఉన్నాయి అని చెప్పేసి అక్కడ నిర్బంధించి అడగడం క్వశ్చన్ చేస్తుంది సుప్రీంకోర్టు. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా ఈ రిట్స్ అనేవి చాలా రేర్‌గా ఉంటాయి. ఎందుకంటే ప్రతిసారి కూడా ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులేంటి ఎవరైనా కానీ ఇవన్నిటిని కూడా సుప్రీంకోర్టుని అనుసరించి రాజ్యాంగాన్ని అనుసరించి చాలా జాగ్రత్తగా వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే రిట్స్‌ని అంటే సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు మన హక్కులకు భంగం కలిగితే అన్నది చాలా రేర్‌గా జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేస్ హక్కులకి ఏమన్నా భంగం కలిగిన యెడల, వాళ్ళ హక్కులు ఏమన్నా అమల్లో లేని యెడల అప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. ఈ రిట్స్ ద్వారా మనం న్యాయం పొందవచ్చు అని చెప్తున్నారు. కానీ ఇటువంటిది మనకి ఏమీ భయం లేదు. మనకి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా చాలా పద్ధతిగాను, చాలా ఆలోచించి, చాలా రాజ్యాంగాన్ని ఔన్నత్యాన్ని పెంచే విధంగా అలాగే సుప్రీంకోర్టుకి గౌరవానికి ఏమొచ్చా కూడా తేని విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగానే చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఎంతైనా కానీ ఈ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఈజీ క్వెషన్స్ కాబట్టి ఇవి తెలుసుకొని వాటి ప్రకారంగా వీళ్ళు మసలాడని చెప్పేసి చెప్తున్నాను. ఈ రకంగా చదువుకోండమ్మా. చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇవి. ఓకేనా? బాయ్.